ओम कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती करमूले स्थिता गौरी ప్రభాతే కరదర్శినం. దీని పూర్తి మీనింగ్ కాకపోయినా దీని అసలు మీనింగ్ ఏంటి తెలుసా? లక్ష్మీదేవి అంటే కరాగ్రే వసతే లక్ష్మి. మన చేతులు, కరములు అంటే చేతులు. చేతుల ద్వారా ధర్మబద్ధంగా మనం చేసే పని, దాని ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని మనం సంపద అంటాం. అంతేగాని మనం చేతి నుంచి చేసే అన్ని ఫ్రాడ్ పనులే, అన్ని డబ్బు కోసం అన్ని ఫ్రాడ్ పనులే. దాన్ని మనం డబ్బు సంపద కింద లెక్క వేయం. లక్ష్మీదేవి కూడా ఏం చెప్తుందంటే, నువ్వు నీ చేతులతో, నీ కర్మలతో చేసే ధర్మబద్ధమైన పని నుంచి వచ్చే ప్రతిఫలమే సంపద అని. అది చేయనప్పుడు అది సంపద కాదు అని లక్ష్మీదేవి యొక్క ఈ మంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ మంత్రం యొక్క మెయిన్ పాయింట్. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే, ఈ డబ్బు అనే కాన్సెప్ట్ ఎంత వర్స్ట్ అంటే, మనిషికి ఎప్పుడైతే డబ్బు మీద ఆలోచన, డబ్బు మీద ఇష్టం, ఇంట్రెస్ట్, వ్యసనం అయిపోయిందో ఆ రోజు నుంచి మొత్తం అన్నీ మోసాలే. నాకే జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. మా బేబీ 9 months బేబీని హాస్పిటల్ తీసుకొని వెళ్తే, నాకు హెల్త్ నాలెడ్జ్ ఉంది కొద్దిపాటి. పరిగెత్తుకొని వెళ్తే అక్కడ నర్సెస్ని ఎలా వాళ్ళు గైడ్ చేశారంటే, ఏదన్నా వస్తే దాన్ని సీరియస్ కేస్ లాగా యాక్ట్ చేయాలి అనేసి. అయితే బేబీని తీసుకొని వెళ్ళిపోతే ఫీవర్ వస్తే, అయ్యో ఇంత సీరియస్ అయిపోయింది, ఇంత సీరియస్ అయ్యేదాకా ఎందుకున్నారు, ఫస్ట్ ఎమర్జెన్సీకి తీసుకొని వెళ్ళండి అన్నారు. ఓకే, మా ఇంట్లో వాళ్ళు ఏడవడం స్టార్ట్ చేశారు. ఏం భయపడద్దు, ఫీవర్ నార్మలే, వాతావరణం మారడం వల్ల వచ్చి ఉంటుంది, అది ఇది అని చెప్పాను. సో అంటే మళ్ళీ ఏంటి తెలుసా, 9 months బేబీకి యూరిన్ టెస్ట్ చేయాలంట. యూరిన్ టెస్ట్ చేయండి, ఆ టెస్ట్ చేయండి అంటున్నారు పెద్ద హాస్పిటల్స్లో. అంటే ఎంత దారుణం అయిపోయారంటే డబ్బు కోసం. ఇంకొకసారి మా మిస్సెస్కో ఎవరికో హెల్త్ ఇష్యూ, ఫీవర్ వస్తే, నాకు ఫీవర్ వస్తే నేను న్యాచురల్గా ఫ్రూట్స్, జ్యూసెస్ తాగి తగ్గించుకున్నాను. ఇంట్లో ఫీవర్ వస్తే హాస్పిటల్ తీసుకోమన్నారు. డైరెక్ట్ ఐసీయూ తీసుకువెళ్ళిపోన్నారు. ఐసీయూ తీసుకుని వెళ్తే అక్కడ బ్లడ్ టెస్ట్ చేయాలి అన్నారు. బ్లడ్ టెస్ట్ 3,000 వేశారు. ఆ సెలైన్ ఇంజెక్షన్స్ అంతా వేసి 6,000 బిల్ వేసి, ఒక మెడికల్ బిల్లు